హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసండి 12th డే ఆఫ్ కార్తీక మాసం పూజా బ్లాగ్ అనమాట. అయితే ఈరోజు బ్లాగ్లో నేను మీకు వ్లాగ్ కంటే కూడా ఒక మంచి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మహాభారతంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు వివరించిన కథను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక వ్లాగ్స్ అంటే రోజు చూస్తున్నారు కదా, ఇంట్లో పనులు, ఇంకా పూజ, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం, సో ఇలా అయితే ఉంది. కాబట్టి ఇంకా ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ పూజ అండ్ ఈవినింగ్ సంధ్యాదీపం పెట్టింది మాత్రమే యాడ్ చేసి రిమైనింగ్ అంతా కూడా నేను మీకు మంచిగా మహాభారతంలో ఒక స్టోరీ అనేది వివరిస్తాను. సో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోజు వ్లాగ్స్ అంటే మీకు బోర్ కొడుతుంది, సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ ఈ మధ్య అయితే నేను కొంచెం స్టోరీస్ అంటే కార్తీక పౌర్ణమి, ద్వాదశి వీటి గురించి అయితే చెప్పాను. కానీ ఇక ముందు మన దాంట్లో మహాభారతం, భాగవతం వీటిల్లో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా 1 by 1 మనం తెలుసుకుందాము. సో కొత్తగా ఒక కంటెంట్ అనేది అందరికీ యూజ్ అయ్యేలా ఉండాలని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ముందుగా ఈ రోజైతే మనం చెప్పుకునే కథ, ఆకలితోనైనా ఉండొచ్చు కానీ ఈ 4 వ్యక్తుల దగ్గర సహాయం అడగవద్దు. జ్ఞానవర్ధకరమైన ఈ మాటలు వింటే జీవితంలో దుఃఖం ఉండదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి వారిని నమ్మకూడదు, ఎటువంటి వారి వద్ద చేయి చాపి సహాయాన్ని అర్థించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. కాకి చెబుతుంది, ఆకలితోనైనా ఉండండి కానీ ఈ 4 వ్యక్తుల దగ్గర చేయి చాపి సహాయాన్ని అడగకండి. జీవిత ప్రయాణంలో కష్టసుఖాలు అనేవి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. అటువంటి సమయంలో కృంగిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ కథ తెలియజేస్తుంది. ఈ కథ మహాభారతంలోనిది. ఒకసారి భీష్మ పితామహుని ధర్మరాజు జీవిత సత్యాలని, ధర్మ సందేహాలని నివృత్తి చేయమని అడిగినప్పుడు మనిషి ఎటువంటి ధర్మాలను పాటించి జీవితాన్ని జీవించాలో చెబుతూ ఉదాహరణగా ఈ కథలను చెప్పారు. అందుకే ఈ కథలన్నీ ఎంతో జ్ఞానవర్ధకరమైనవిగా, అద్భుతమైనవిగా పరిగణించబడ్డాయి. ప్రాచీన కాలంలో ఒక అడవిలో కాకుల జంట చెట్టుపై నివాసాన్ని ఏర్పరచుకొని ఎంతో హాయిగా, సుఖంగా జీవిస్తూ ఉండేవి. పగలంతా ఆహారం కోసం బయటకు వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని రాత్రి సమయానికి తమ గూటికి చేరుకునేవి ఆ కాకులు. అయితే సమయం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. ఆ ప్రకారంగానే ప్రతిరోజు కడుపు నిండా ఆహారం లభించే ఆ కాకుల జంటకు 5 రోజుల పాటు ఎటువంటి ఆహారం కానీ నీరు కానీ లభించలేదు. 5 రోజులుగా ఏమీ తినకుండా, తాగకుండా ఉంటూ ఎంతో నీరసించిపోయి ప్రాణం పోయే పరిస్థితికి వచ్చి ఓపిక లేకుండా అయిపోయాయి ఆ కాకుల జంట. మగకాకి కాస్త ఓపికతో ఆహారాన్ని సంపాదించడానికి వెళ్ళింది. కానీ ఆడకాకి మాత్రం శక్తి లేక విపరీతమైన ఆకలితో బాధపడుతూ విచారంగా చెట్టుపైన కూర్చుని ఉండిపోయింది. ఆ సమయంలో ఒక నక్క చెట్టు కిందకి ఒక మాంసపు ముక్కను తీసుకుని వచ్చి నిలబడింది. ఆ మాంసపు ముక్కను చూడగానే ఆ ఆడకాకి ఆకలి మరింత ఎక్కువైంది. అక్కడికి వచ్చింది తన మిత్రుడా లేక శత్రువా అనే ఆలోచన కూడా చేయలేదు ఆ కాకి. వెంటనే ఆ నక్కతో ఇలా చెప్పింది, మిత్రమా, 5 రోజులుగా ఆహారం లేక చాలా ఆకలిగా ఉంది, నీరసంగా, శక్తి లేకుండా ఉన్నాను. నీ దగ్గర ఉన్న మాంసపు ముక్కను నాకు ఇస్తే అది తిని నా ఆకలి తీర్చుకుంటానని అడిగింది. కాకి చెప్పిన మాటలు వినగానే ఆ నక్క తన జిత్తుల మారి బుద్ధిని బయట పెట్టింది. అదును చూసి దెబ్బ కొట్టడం నక్క స్వభావం. కాబట్టి కాకి పరిస్థితిని, కష్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఎలాగైనా చెట్టుపైన ఉన్న కాకిని కిందకు పిలిచి మాంసపు ముక్కతో పాటు కాకిని కూడా చంపి తినేయాలని పన్నాగం పన్నింది ఆ జిత్తులమారి నక్క. చెట్టుపై ఉన్న ఆ కాకితో, మిత్రమా, నీ ఆకలి నేను తీరుస్తాను, కానీ నువ్వు చెట్టుపైనే ఉంటే ఎలా? కిందికి వచ్చి ఈ మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోమని చెప్పింది ఆ నక్క. నక్క మనసులో ఉన్న దుర్బుద్ధి గ్రహించలేక క్రిందికి వెళ్ళడానికి సిద్ధమైంది ఆడకాకి. ఇంతలో బయటకు వెళ్ళిన మగకాకి వచ్చి ఆడకాకిని క్రిందకి వెళ్లకుండా ఆపింది. బాగా ఆకలిగా ఉంది, కనీసం నాకు ఆహారాన్ని ఇస్తాను, తన వద్దకు రమ్మంటే వెళ్తున్నాను, మరెందుకు అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారో అని అడిగింది ఆడకాకి. అప్పుడు మగకాకి ఆడకాకితో చెప్పింది, బాగా ఆకలి బాధతో ఉండడం వల్ల వచ్చింది ఎవరనేది గుర్తించలేకపోతున్నావు. నక్కలు మనకు శత్రువులు. నువ్వు క్రిందకి వెళ్తే ఆ నక్క నీకు ఆహారాన్ని ఇవ్వకపోగా నిన్నే చంపి తినేస్తుంది. శత్రువుని సహాయం కోరడం తెలివైన వారు చేసే పని కాదు. శత్రువుని సహాయం అడగడం అంటే ఎంతటి అవివేకం అవుతుందో ఒక కథని చెబుతాను విను అంటూ మగకాకి ఆడకాకితో ఈ కథను చెబుతుంది. ఒక చెట్టుపై ఒక పావురపు జంట కూడు కట్టుకొని నివసించేవి. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో ఒక సర్పం జీవించేది. పావురపు జంట ఎంతో ఆనందంగా, సుఖంగా ఉంటూ తమ సంతానాన్ని ఉత్పత్తి చేయాలనుకుని ఆడపావురం గుడ్లు పెట్టేది. ఆ చెట్టు కింద ఉన్న పుట్టలో నుంచి పాము వచ్చి ఆ గుడ్లను తినేసేది. ఈ విధంగా చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఆ పావురపు జంట ఆ సర్పాన్ని ఏమీ చేయలేక బాధపడుతూ ఉండగా అక్కడికి ఒక
ఒక కొంగ వచ్చింది. రోదిస్తున్న పావురాలను చూసి ఎందుకు ఇంత దుఃఖిస్తున్నారని అడిగింది. అప్పుడు పావురాలు చెప్పాయి, మేము ఈ చెట్టు పైన నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాము. ఈ చెట్టు కింద పుట్టలో ఒక సర్పం ఉంటుంది. ఆ సర్పం ప్రతిసారి మా సంతానాన్ని తినేస్తూ మాకు దుఃఖాన్ని మిగులుస్తుంది. ఈ పాము పీడ ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదని ఆ పావురాలు కొంగతో చెప్పాయి. అప్పుడు ఆ కొంగ పావురాలతో చెప్తుంది, బలవంతులను బలహీనులు నేరుగా ఎదుర్కొని ఏమీ చేయలేరు. వారిని ఎదుర్కోవాలంటే శక్తి కంటే యుక్తితోనే సాధ్యపడుతుంది. కాబట్టి ఆ సర్పం పీడను యుక్తితోనే వదిలించుకోవాలి. అందుకు నా వద్ద ఒక ఉపాయం ఉందని చెప్పగానే ఆ పావురాల జంట కూడా సంతోషపడింది. వెంటనే ఆ కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి కొన్ని చేపలను పట్టుకొని వచ్చింది. ఆ చెరువు పక్కనే ఒక కలుగు ఉంది. ఆ కలుగులో ఒక ముంగీస నివసిస్తూ ఉంది. కొంగ తాను తెచ్చిన చేపలన్నిటినీ ముంగీస ఉన్న స్థావరం నుండి పాము పుట్ట వరకు ఒక్కొక్కటిగా విసురుకుంటూ వెళ్ళింది. ఆహారం కోసం బయటకు వచ్చిన ముంగీస కొంగ వేసిన చేపలన్నిటినీ తినుకుంటూ పాము పుట్ట దగ్గరికి వచ్చింది. ఇదంతా తనను చంపడానికి పాము వేసిన పన్నాగమని అనుకుంటూ కోపంతో రగిలిపోయి ఆ పామును చంపేసింది ముంగీస. దాంతో ఆ పావురాలకు పాము పీడ వదిలిపోయింది. ఆ పావురాల జంట ఎంతో సంతోషపడ్డాయి. పాముని చంపి చాలా సహాయాన్ని చేశావు మిత్రమా, నీ మేలు మర్చిపోలేము అని అనుకుంటూ ఆడపావురం ముంగీస దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి ముంగీస పక్కనే కూర్చుంది. వెంటనే ముంగీస తన వాడైన దంతాలతో పావురం మెడ కొరికి చంపి ఆ పావురాన్ని తినేసింది. పాపం పావురం ఇక్కడ ఒక విషయాన్ని గమనించలేదు. తనకి సహాయాన్ని చేసింది తన శత్రువా మిత్రుడా అని. ఒక శత్రువు నుండి కాపాడుకోవడానికి మరొక శత్రువుని ఆశ్రయించడం ద్వారా పావురం తన ప్రాణాలను కోల్పోయిందని మగకాకి ఆడకాకితో చెప్పింది. కష్టాల్లో ఉన్నా ఆకలితో ఉన్నా మరణించినా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర సహాయాన్ని అర్థిస్తే మనకే నష్టం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆ నక్క దగ్గరకు వెళ్ళి ఆహారం ఇవ్వమని అడగడం మంచిది కాదని ఆడకాకితో మగకాకి చెప్పింది. మనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి వారిని సహాయం అడగాలి, ఎటువంటి వారిని సహాయం అడగకూడదు అని ఆడకాకి మగకాకిని అడిగింది. తీవ్రమైన ఆకలితో ఉన్నా లేదా కష్టాల్లో ఉన్నా కూడా ఇటువంటి నలుగురు వ్యక్తుల దగ్గర మాత్రం ఎటువంటి సహాయం అడగకూడదు. మొదటివారు శత్రువులు. ఎంతటి కష్టం వచ్చినా సరే శత్రువుల్ని సహాయం అడగకూడదు. ఎందుకంటే శత్రువు అనేవాడు మనల్ని ఎలా నాశనం చేయాలా, ఎలా అంతం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రెండవ వారు అహంకారులు, పొగరుబోతులు. అహంకారుల్ని, పొగరుబోతుల్ని, గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు మన కష్టాన్ని తీర్చకపోగా మరింత హేళన చేసి చులకన భావంతో చూస్తారు, నిందిస్తూ దెప్పి పొడుస్తారు. కాబట్టి ఇటువంటి వారిని సహాయం అడగకూడదు. మూడవ వారు ఈర్ష్య, అసూయ, ద్వేషం కలిగిన వ్యక్తులు. మనమంటే గిట్టని వారు మనపై ఈర్ష్య, ద్వేషం, అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడగకూడదు. ఎందుకంటే అలాంటి వారు మన పరిస్థితికి జాలి పడకపోగా ఇంకా నాశనం అయిపోవాలని కోరుకుంటారు. నాలుగవ వారు తాగుబోతులు, తిరుగుబోతులు. తాగుబోతులు నిరంతరం మద్యాన్ని సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు. తాగుబోతుల మాటలు ఏమాత్రము లెక్కలోనికి రావు. అందుకే తీవ్రమైన కష్టాల్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని ఎప్పుడూ సహాయం అడగకూడదు. ఎందుకంటే వారు మందు తాగినప్పుడు చెప్పిన మాట మందు తాగనప్పుడు ఉండదు. ఎదురు చూపులే మిగిలిపోతాయి, సహాయం మాత్రం అందదు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఆకలి దప్పులతో చావనైనా చావాలి, కానీ ఇలాంటి వారిని ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదు అని మగకాకి ఆడకాకితో చెప్పి బ్రతుకు జీవుడా అని ప్రాణాలను కాపాడుకొని అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిపోయాయి. చూసారా, ఈ కథ జీవితంలో మనకి ఎదురయ్యే కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఎంతగా ఉపయోగపడుతుందో. సో ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఎలా ఉంది స్టోరీ, బాగుందా? మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే స్టోరీ విన్న తర్వాత మీకు ఏం అర్థమైందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.